హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల కల నిజమైంది. అధికారిక ప్రకటన 15 ఏళ్లు రద్దు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు ఇది నిజమైన పండుగ వార్త. పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తి పెన్షన్ పొందడానికి ఇప్పటివరకు అమల్లో ఉన్న 15 ఏళ్ల కాల పరిమితిని ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. ఇకపై ఈ వ్యవస్థ 12 ఏళ్లకు తగ్గిస్తూ కొత్త నిబంధనలు అమల్లోకైతే తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. సో, కీలక తేదీలు మరియు నిర్ణయాలు. నిరీక్షణ కాలం తగ్గింపు. గతంలో 15 సంవత్సరాల పాటుగా తగ్గించిన పెన్షన్ లభించేది. ఆ తర్వాత పూర్తి పెన్షన్ అనేది అందించేవారు. ఇప్పుడు ఈ కాల పరిమితిని 12 సంవత్సరాలకు తగ్గించారు. ఇది పెన్షనర్లకు భారీ ఉపశమనం అయితే కలిగిస్తుంది. అమలు తేదీ. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన తేదీ ప్రకారంగా ఈ కొత్త విధానం అనేది అక్టోబర్ 13, 2025 నుంచి అమల్లోకైతే రానుంది. ఈ తేదీ నుంచి పదవీ విరమణ చేసిన వారికి 12 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ లభించనుంది. 8వ వేతన సంఘం సిఫార్సులు. 5వ వేతన సంఘం ఇప్పటికే 15 సంవత్సరాల నిబంధనను 12 ఏళ్లకు తగ్గించాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సును పరిశీలించిన ప్రభుత్వం రాబోయే 8వ వేతన సంఘం సిఫార్సులలో ఈ మార్పులను స్థిరపరిచే అవకాశం ఉంది. పెన్షన్లకు కలిగే ప్రయోజనాలు. ఆర్థిక భద్రత. 15 సంవత్సరాల బదులుగా 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ లభించడం వల్ల వృద్ధాప్యంలో పెన్షనర్లపై ఉన్న భారం గణనీయంగా తగ్గుతుంది. త్వరిత ఉపశమనం. పదవీ విరమణ తర్వాత తక్కువ సమయంలోనే పూర్తి పెన్షన్ అందటం వల్ల ఈ మేరకు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. సుదీర్ఘ పెండింగ్‌కు విజయం. అనేక పెన్షనర్ల సంఘాలు గత కొన్నేళ్లుగా ఈ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ డిమాండ్ నెరవేర్చడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సౌకర్యాల మెరుగుదల. పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు వైద్య రియంబర్స్‌మెంట్ ప్రక్రియ సులభతరం కానుంది. ఇది పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లలో ఆనందం. ఈ నిర్ణయంతో రిటైర్డ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో హర్షం వ్యక్తమవుతుంది. ఈ మేరకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిమాండ్లు ఇప్పటికే నెరవేరకపోవడంతో 12 ఏళ్ల లోపే పూర్తి పెన్షన్ అందుతుందనే వార్త పెద్ద ఊరటనిచ్చింది అని పెన్షనర్ సంఘాల ప్రతినిధులు తెలిపారు. సో, తాజా సమాచారం ప్రకారంగా 2020 నుంచి నూతన మార్గదర్శకాలను 2025 నవంబర్ నెలాఖరు నాటికి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుగుణంగా తమ పెన్షన్ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. సో, ముఖ్యంగా చూడాలంటే 15 ఏళ్ల పూర్తి పెన్షన్ నిబంధన అనేది రద్దు. ఇకపై 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ లభ్యం. 2025 అక్టోబర్ 13 నుంచి ఈ కొత్త విధానం అమలు. పెన్షనర్ల వైద్య సదుపాయాలకు కొత్త మార్గదర్శకాలు. ఉద్యోగులలో, పెన్షనర్లలో హర్షం వ్యక్తమవుతోంది.